తప్పించుకున్నాను. సారీ రంగీలా. బాల్ దానంతటిగా అలాగే చెట్టుపైకి వెళ్ళింది. అరే ఇదంతా మీ పనేనా? ఏం చేస్తున్నారు? నన్ను వదలండి, నన్ను వదలండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆపండి. ఇది రుద్ర గొంతు కదా? నాకేదో అనుమానం వస్తోంది. పద వెళ్ళి చూద్దాం. వరుణ్ అటు చూడు. అవి మంకీస్ కదా. కానీ రుద్రాన్ని ఎందుకు అవి తీసుకెళ్తున్నాయి? అంతర్ మంతర్ కాళీ కలంతర్ చూ. వద్దు వద్దు, నన్ను వదిలే. అరే అరే, ఏం జరుగుతుంది? మనసు ఉంటుంది. సారీ వరుణ్, అవసరంలో మంత్రం తప్పగా చెప్పేశాను. నాతో తర్వాత గొడవ పడు. రా, ముందు మన రుద్రాన్ని కాపాడాలి. వాళ్ళని ఫాలో చేద్దాం. పద. నీ పని తర్వాత పడతాను, ముందు వెళ్తా రండి. ఏంటిదంతా? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? రుద్ర, మేము వచ్చేసాం. నీకేం కాలేదుగా? హా మైరా, నేను బానే ఉన్నాను. రుద్ర, నేను మంకీ క్వీన్. నేను ఇక్కడికి వరకు తీసుకున్నందుకు నన్ను క్షమించు. మేము పెద్ద సమస్యలో ఇరుకుపోయాం. మా అందరి దగ్గర కాస్త కూడా టైం లేదు. నువ్వే మాకు ఇప్పుడు సహాయపడాలి. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. సహాయం అడగడానికి ఇలాగే ప్రవర్తిస్తారా? నిజంగా నువ్వు మాకు సహాయపడతావా లేదా అని ఇప్పుడు నాకు తెలియాలి. అందుకనే నిన్ను ఇలా ఇప్పుడు తీసుకురొచ్చాం. ఏమైంది క్వీన్? మీరు ఎదురే సమస్యలు ఎదుర్కొన్నారా? అవును, ఈ సింహాసనం మంకీ కింగ్ది. ఆయన మరియు క్రోకడైల్ కింగ్ చాలా థిక్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. మంకీ కింగ్ క్రోకడైల్ కింగ్ వీపు పైన కూర్చొని ఎక్కువగా తిరిగి వస్తారు. చాలా ఏర్లు తిరిగి వస్తారు. మంకీ కింగ్ అండ్ క్రోకడైల్ కింగ్ చాలా పెద్ద మిత్రులు. ఒక రోజు అలాగే అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అప్పుడే విచిత్రంగా ఒక విషయం జరిగింది. క్రోకడైల్ కింగ్ మంకీ కింగ్ ని పైకి గిరాటేశారు. తిరిగి ఆయన కిందకు వచ్చేటప్పుడు క్రోకడైల్ కింగ్ నోరు తెరిచారు. మంకీ కింగ్ ఆ నోట్లో పడబోయే సమయంలో నేను మ్యాజిక్ చేసి అతన్ని ప్రొటెక్షన్ షీల్డ్ తో కాపాడాను. ఆ తర్వాత క్రోకడైల్ కింగ్ అతన్ని మింగేశాడు. ఇప్పుడు మంకీ కింగ్ క్రోకడైల్ కింగ్ నోట్లో ఉన్నారు, కానీ క్రోకడైల్ కింగ్ నీళ్ళ లోపల ఉన్నారు. మా దగ్గర కూడా మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి, కానీ మా మ్యాజిక్ తోటి క్రోకడైల్ కింగ్ ని మేము ఏమి చేయలేకపోయాం. నువ్వే కాపాడగలవు, అది కూడా సన్సెట్ అయ్యే లోపు. ఎందుకంటే ఆ మ్యాజిక్ బాల్ సన్సెట్ తర్వాత పని చేయలేదు. సరే, మేము హెల్ప్ చేస్తాం. కానీ అంతవరకు సింహాసనం ఖాళీగా ఉండకూడదు. మంకీ కింగ్ ఎక్కడున్నారో తెలీదు. మన వాళ్ళందరికీ ఖచ్చితంగా ఒక కింగ్ కావాలి. క్వీన్ చెప్పేది చూస్తే క్రొకడైల్ కింగ్ రివర్స్ సైడే ఉండాలి. అక్కడి నుంచి మా సర్చ్ మొదలవుతుంది. అలా చూడండి. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఆ క్రొకడైల్ కింగ్ చాలా గొప్పవాళ్ళ ఉన్నాడే, తనతో ఎలా తలబడ్డాం? మనం వాడి పొట్టలోకి వెళ్ళే చూడాలి. అప్పుడే కింగ్ ప్రాణాలతో ఉన్నారో లేదో తెలుస్తుంది. అదొక ముసలి. మన దాని పొట్టలోకి వెళ్తే మళ్ళీ ఎలా బయటికి వస్తాం? నువ్వేం దిగులు పడకు, ఖచ్చితంగా మనం బయటకు వచ్చేయచ్చు. కానీ కింగ్ ప్రాణాలతో ఉన్నారో లేదో మనం తెలుసుకోవాలి. ఇబాయిస్కా లిల్లీ పుట్టినో. మంకీ కింగ్ ఎక్కడున్నారు? అదిగో. ఈయనేంటి నెమ్మదిగా కూర్చున్నారు? మంకీ కింగ్ నిద్ర లేవండి, మేము మిమ్మల్ని కాపాడడానికి వచ్చాం. త్వరగా లేవండి.
అరే మీరందరూ ఎవరు? మీరు బానే ఉన్నారు కదా? అరే నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. ఇప్పుడే నా సోల్జర్స్ వచ్చి వీడికి తగిన గుణపాఠం చెప్తారు. నా గురించి వీడికి పూర్తిగా తెలియదు. నేను గనక తలుచుకుంటే ఏదైనా చెయ్యగలను. నేను అనుకోవాలే గాని వీడి కింగ్డమ్ ని నాశనం చేయగలను. వీడు నన్ను ఏమీ చేయలేడు. ఒకసారి నేను 100 క్రోకోడైల్ ని చంపేశాను. మనం తనని ఇక్కడే ఉంచేద్దాం. తను ఇక్కడ ఉండడమే మంచిది. అవును, ఇనేంటి ఇలా మాట్లాడుతున్నారు? మీరే కాపుతారా? మనం ఇతన్ని బయటకు పుష్ చేయాలి. అంతే, నా కోపం వచ్చింది, వాళ్ళందరినీ అంతం చేసేసాను. నా కోపం వస్తే ఎవ్వరూ ఆపలేరు. అరే ఏం జరుగుతుంది? లైట్ ఆన్ చేయండి, నాకు చాలా భయంగా ఉంది. త్వరగా లైట్ ఆన్ చేయండి. వాడు నోరు మూసేశాడు. అరే మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి రుద్రా? ఈ ఐడియా ఎందుకు నాకు భయంగా ఉందని నేను మీకు ముందే చెప్పాను. ఈ కింగ్ ని కాపాడదామని మనం ఇక్కడికి వచ్చాం, కానీ ఇక్కడ మనమే ఇరుక్కున్నాం కదా. నా కోసం అందరు ఎదురు చూస్తూ ఉంటారు. శబ్దం చేయకండి, దయచేసి ఆడవకండి. సమస్య ఎంత పెద్దదైనా మన నమ్మకాన్ని కోల్పోకూడదని తాతయ్య చెప్తూ ఉంటారు. మనం బుద్ధిని ఉపయోగించాలి. ఎంతసేపు సైలెంట్ గా ఉంటావు? ఇంకాసేపట్లో మన పని అయిపోతుంది. ఐడియా దొరికింది. హా? రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎలాగో తప్పించుకున్నావు, కానీ కింగ్ లోపలే ఉన్నారుగా. రండి క్యూన్ తో చెప్దాం. కింగ్ ప్రాణాలతో ఉన్నారు, చాలా సేఫ్ గా ఉన్నారు. మేము ఇప్పుడే క్రొకడైల్ కింగ్ పోర్టల్లోకి వెళ్ళి చూసొచ్చాం. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? తన కడుపులోకి నువ్వు అసలు ఎలా వెళ్ళగలిగావు? నమ్మలేకపోతున్నారా? మా దగ్గర ఆధారం ఉంది. ఇదిగో చూడండి. కింగ్ ప్రాణాలతో ఉన్నారనే నమ్మకం మీకు ఇప్పుడు కలిగిందా? తను ప్రాణాలతో ఉన్నంత వరకు ఈ సింహాసనం మీద ఎవ్వరూ కూర్చోలేరు. తను లేని సమయంలో రాణి ఈ రాజ్యాన్ని ఏలొచ్చు. ఇదే మన చట్టం. క్వీన్, ఆ సింహాసనంలో కూర్చోండి. కింగ్ వచ్చేంత వరకు మీరే కింగ్ గా ఉండాలి. లేదు, మీరు సింహాసనంలో కూర్చోడానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇక్కడ ఫీమేల్ కింగ్ ఉండకూడదు. మరేం పర్వాలేదు, కింగ్ ని మేము త్వరగా తీసుకొచ్చేస్తాం. క్వీన్, మీరేం బాధపడకండి. Ibaiska magical ball, pull it down. అతని ప్రయత్నాన్ని మనం నాశనం చేసేద్దాం. Oh no! ఈ పని ఎవరు చేశారు? కింగ్ ఆల్మోస్ట్ బయటికి వచ్చేసారు రుద్ర. నాకు మొదటి నుంచి ఆ సేనాధిపతి పైన డౌట్ గా ఉండింది. అందరూ ఆగండి, మీ ఎవరిని వదిలిపెట్టను.
ఆ?